తాను ఆదివాసీ బిడ్డగా గర్వంగా ఫీల్ అవుతున్నానని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ బిడ్డ మంత్రి కావడం తెలుగు రాష్ట్రాలలో ఇదే మొదటిసారి అని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఐటీడీఏలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని మండిపడ్డారు. ములుగులో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు శుభ పరిమాణమని హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసీల న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరిస్తామన్నారు. మహిళలను ఆర్థికంగా ముందుకు నడిపిస్తున్నామని అన్నారు. ఆదివాసీలకు ముఖ్యమంత్రి రేవంత్ మంత్రిగా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వరంగల్ నగర పాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 75-80 రోజులలోనే కోట్లాది రూపాయల యొక్క సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ పేదరిక నిర్మూలన కోసం ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేదవాళ్ళు బస్ ఎక్కాలంటే వేల రూపాయల రేట్లు ఉండేది. కానీ ఈరోజు పేదలో ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ 5-6 వేల యొక్క భారం వాళ్ళ మీద పడకుండా తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాళ్ళ ఇంట్లో 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే 100,000 రూపాయలు కరెంటు బిల్లులు వచ్చేది. కానీ ఈరోజు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చి జీరో బిల్లు చేతులు పెడుతుంటే పేదోళ్ళ కళ్ళల్లో ఆనందం కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా వస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఈ రోజు నిరుద్యోగ మహిళలకు నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు, మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం బంద్ చేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేయండి. అప్పుడు ప్రజలు ఏమన్నా కొద్దిగా హర్షిస్తారు. కానీ ఈ రకంగా పనిచేసే ప్రభుత్వం మీద పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క తప్పుడు విమర్శలు తిప్పికొట్టాలని కూడా ఈ సందర్భంగా మా మహిళా లోకానికి, మా నిరుద్యోగ యువకులకు, మా రైతులకు, మా ప్రజలకు పిలుపునిస్తూ